నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వరపురం, ఇస్లాంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునః ప్రారంభ పనులను మంత్రి ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూగర్భ డ్రైనేజీ బ్లూ ప్రింట్ ప్లానింగ్ ను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు 2014-19లో ఈ రాష్ట్రంలో నేను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని, దోమలు లేని నగరం చేయాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని యాక్చువల్గా 580 కోట్లతో శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా రాబోయే 30 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరగద్దో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా అది ఒక 550 కోట్లతో యాక్చువల్గా 2 ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది, కేవలం 5% ఉంది. ఈ దోమలు లేని నగరం చేయడానికి ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తయి ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తే ఒక 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్కి వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉండే అటుపక్క ఇటుపక్క వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్స్ నీళ్ళు, కిచెన్ నీళ్ళు. ఆ 3 భూమి లోపల పైపులు వెళ్ళిపోతే రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు. నీరు లేనప్పుడు దోమలు రావు. అందుకనే ఈ అండర్గ్రౌండ్ 580 కోట్లతో శాంక్షన్ చేశాం. కానీ దాన్ని నిర్విరామం చేశారు, అంటే పక్కన పడేశారు. ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా పర్వాలని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అండర్గ్రౌండ్ సివరేజ్ అయిపోయి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఈరోజు వస్తున్న జబ్బుల్లో 75% జబ్బులు తగ్గిపోతాయి. రావు జబ్బులు ఎలా వస్తాయండి? దోమల వల్ల,